భాగ్యనగరంలో పూలకు పేర్గాంచిన మార్కెట్ గుడి మల్కాపూర్ మార్కెట్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ కుసుమాల మార్కెట్ ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది. కనీస వస్తువులు లేక ఒడిదుడుకుల్లో నెట్టుకొస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల చెత్త చెదారంతో నిండి పశువుల సంచారం కూడా ఎక్కువగా పెరగడంతో మార్కెట్ కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుంది. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా లేక మహిళా వ్యాపారులంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నారు. గుడిమల్ కపూర్ మార్కెట్లో సమస్యలు తాండవిస్తుండడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా కోట్ల రాబడి వస్తున్నా కనీసం తాగునీటి వస్తు కూడా లేదని, దాహార్తిని తీర్చుకోవడానికి బయట మంచినీటి కొనుగోలుపైనే అంతా ఆధారపడుతున్నామని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఆకలిస్తే తినేందుకు ఏమీ దొరక్క వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ లోపలే క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా కోరుతున్న మార్కెటింగ్ శాఖ నుంచి స్పందన రావట్లేదని వ్యాపారులు వాపోతున్నారు. రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు వచ్చే ఈ మార్కెట్లో చాలని మరుగుదొడ్లున్నాయని, వాటి నిర్వహణ కూడా లేక కంపు కొడుతున్నాయని, బాత్రూంకి వెళ్లాలంటేనే వణకాల్సి వస్తోందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మార్కెట్కు వాటర్ బయట నుంచి కొనుక్కొస్తే ఏం బాగుంటుంది? తాగడానికి ఇబ్బంది కదా, మేము ఇంత కష్టపడతాం బయటకి తెచ్చుకోవాలంటే మాకు ఇబ్బంది కదా. ఇది మార్కెట్ ఉంది కానీ కొంచెం పేరుకే ఉంది. ఇబ్బంది పెడుతున్నారు, గరీబ్ వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. బాత్రూంలో కూడా క్లీన్గా ఉండయి. బాత్రూమ్ కూడా ఎప్పుడైనా తలుపులు వేసేస్తాడు. ఆయన కూడా చాలా విస్క్ ఇది చేసేస్తున్నాడు. చాలా ఏముండదు నీట్గా. ఎడ్లున్నాయి, అన్నీ ఉన్నాయి. ఖాళీ ఇక్కడ కూర్చోద్దు అక్కడ కూర్చోద్దు అని ఇది చెప్తారు కానీ మార్కెట్కు మంచి పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి చైర్మన్ లేడు, ఎవరు లేరు. నైట్ కాగానే అంత మురికి వాళ్ళంత గలీజ్ వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ మార్కెట్లో దొంగతనాలు అయితే తిరుగుతుంటారు. అంత ఇబ్బంది పెట్టేస్తారు చాలా. మా గొడవలు కూడా అయిపోతాయి. మేము చాలా సంధి చేసినా కానీ మాకేమీ ఇది లేదు. కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ స్థలంలో వాళ్ళ షాపులు పెట్టుకొని మంచిగా అమ్ముతారు. మేము పాత వాళ్ళమేమో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అప్పులు చేసుకొని పిల్లలను ఏం నడుపుతాము, అప్పులు ఏం కట్టుకుంటాం. చెత్త తీస్తారు, ఆమె మేడం చెప్పిపోయింది తీస్తామని చెప్పి ఇంకా తీయలేరు. ఎప్పుడు తిరుగుతుంది అది కూడా పట్టించుకోరు. వాసన వస్తుంది. మా పాత మార్కెట్లోనే మాకు బాగుండే. మేము ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తాం. అంత కొత్త వాళ్ళకు దుకాణాలు ఇచ్చిర్రు, వాళ్ళనే కూర్చోబెడతారు. మా బయటకునే వాటర్ కొనుక్కొని తాగుతాం. వాళ్ళు రైతులు అక్కడ హోల్సేల్, అది ఇది రిటైల్. అది వాళ్ళు బండ్లు పెట్టుకొని కొనుక్కొని వెళ్ళిపోతారు. కడుకోరు. ఇక నీళ్ళే ఉండవి, ఏం కడుకుంటారు? తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రైతులు నిత్యం పూలను విక్రయించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భద్రత కూడా కరువైందని, సెక్యూరిటీ సిబ్బంది పేరుకే ఉన్నారని, దొంగతనాలు ఇక్కడ సర్వసాధారణమని వ్యాపారులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా అవే సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మగా మిగిలిన పూలను అక్కడే పడేస్తుండడంతో కుళ్ళిపోయి దుర్గంధంతో ఎక్కువసేపు మార్కెట్లో ఉండడం సాహసంగా మారుతోంది. మార్కెట్లో కష్టపడి పనిచేసి కాసేపు సేద తీరుతామంటే కనీసం ముఖం కడుక్కునేందుకు నీళ్లు కూడా అందుబాటులో లేక నానావస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవాలని, సమస్యలన్నీ పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. రాష్ట్రంలోని అతిపెద్దదైన గుడిమల్కాపూర్ మార్కెట్ సమస్యలతో సతమతం అవుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మార్కెట్ దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఓ పక్క ఫ్రెష్గా పూలు అయితే అమ్ముతున్నారు. ఆ గుమ్మలతో పాటు పక్కనే మనకు చెత్త కూడా కనిపిస్తుంది. ఇక్కడంతా కుప్పలుగా అయితే చెత్త పడేసి అయితే ఉంది. అయితే చాలా దూర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పూలు అమ్ముతుంటారు. సో మిగిలిపోయిన పూలను ఇక్కడనే వేయడం ద్వారా అవన్నీ కుళ్ళిపోయి దుర్వాసన వస్తుండడంతో ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులకు కూడా ఈ దుర్వాసన నుంచి ఈ మార్కెట్లో తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అట్ ద సేమ్ టైం ఈ పూలను తినడానికి ఇక్కడ ఆవులు, గేదెలు నిత్యం వస్తుంటాయి. సో ఎంతైనా అది ఇబ్బందికరంగానే ఉంటుంది. చాలా దూరం నుంచి మహిళా వ్యాపారులు కూడా ఇక్కడికి అమ్మకాలు చేయడానికి అయితే వస్తుంటారు. కాబట్టి వారి కోసం ఇక్కడ కనీస సదుపాయాలు లేవని అయితే వారు చెబుతున్నారు. వాష్రూమ్స్ సరిగా ఉండవు, క్లీన్గా ఉండవు, ఉన్న 2 కూడా ఎటు సరిపోవని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఎండలో కూర్చొని అమ్ముతుంటాం. కాబట్టి ఆ కాళ్ళు చేతులు కట్టుకుందామంటే కనీసం వాటర్ సదుపాయం కూడా లేదని అయితే వారు చెబుతున్నారు. సో ఉన్నా కూడా అవి చాలా తక్కువగానే ఉంటాయని, వాష్రూమ్స్ కూడా లాక్స్ లాంటివి వేస్తున్నారని మహిళా వ్యాపారులు అయితే చెబుతున్నారు. బయట నుంచి
నీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అట్ ద సేమ్ టైం ఇక్కడే నైట్ అయితే చాలు ఆకతాయిలకి ఇది అడ్డగా మారింది అయితే వారు చెబుతున్నారు. సో ఇక్కడ గొడవలు లాంటివి జరగడము, దొంగతనాలు జరగడం, సెల్ ఫోన్ లాంటివి పోవడం లాంటివి జరుగుతుందని అయితే వారు చెబుతున్నారు. సో ఇప్పటికైనా ఈ మార్కెట్ సమస్యలని తీర్చాలని అయితే దూర ప్రాంతాల నుంచి వ్యాపారులందరూ మార్కెట్ శాఖని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.